హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతి గురించి ఈరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి క్రేజీ అప్డేట్తో నేనైతే వీడియో తీసుకొచ్చానండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాలను చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే మంతెన సత్యనారాయణ రాజు గారు కానివ్వండి, అలాగే జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, కొంతమంది అధికారులు, అలాగే ఈ కాషాయ బట్టలు కట్టుకున్నటువంటి వ్యక్తులు, ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, వీటన్నిటిని మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో ఏదో ఒక మంచి కార్యక్రమమే జరగబోతుందని మనందరికీ అర్థమైపోతుందండి. ఆ కార్యక్రమం ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మీకు నేను వివరంగా తెలియజేస్తాను. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, 2026 జూన్ 21వ తారీఖుని పురస్కరించుకొని రాజధాని అమరావతిలో యోగా డే కార్యక్రమం, ప్రపంచ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అదే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం ఈ యోగాంధ్ర కార్యక్రమం గురించి కనుక మనం చూసినట్లయితే, 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమం విశాఖపట్నంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2026 జూన్ 21 యోగా డే కార్యక్రమం సందర్భంగా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో N16 రోడ్డు పైన ఈ విధంగా, అలాగే గ్రావిటీ కెనాల్ పక్కనే ఈ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారండి, ఈ ఏర్పాట్లు ఇవన్నీ. అయితే ఇక్కడ మనందరికీ వివరంగా తెలియవలసినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచ యోగా డే కార్యక్రమం ఈ విధంగా రాజధాని అమరావతిలో ఈ N16 రోడ్డు పైన గ్రావిటీ కెనాల్ పక్కనే జరుగుతుందా అని మనకైతే డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఏంటంటే, ఇదొక డెమో కార్యక్రమం. అసలు కార్యక్రమం ఎక్కడంటే 2026 జూన్ 21 యోగా డే కార్యక్రమాన్ని అసలు ఎక్కడ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటే, విజయవాడ వెస్ట్ బైపాస్ పైన ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే మరి ఈ N16 రోడ్డు పైన జరిగేటువంటి ఈ పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఇదంతా కూడా డెమో ఏర్పాట్లు. అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పైన ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఒక ట్రయల్ని అయితే N16 రోడ్డు పైన ఇక్కడ ప్రాక్టీస్ లాగా అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 3 వరుసలుగా ఉంటుందండి ఈ N16 రోడ్డు అనేది. 3 వరుసలలో ఒక వరుసనేమో వాహనాలు వెళ్ళడానికి అనుకూలంగా, 2 వరుసలనేమో ఈ విధంగా గ్రెయిన్ మ్యాటు మరియు యోగా మ్యాట్లతో, అలాగే LED స్క్రీన్లతో కూడా ఇక్కడ అలంకరించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ప్రాక్టీస్ అయిన తర్వాత, ఇక్కడ పూర్తిగా ప్లాన్ చేసుకొని, ఇక్కడ ఈ N16 రోడ్డు పైన పూర్తిగా ప్లాన్ చేసుకొని, సేమ్ ఇదే పద్ధతిన విజయవాడ వెస్ట్ బైపాస్ పైన ఈ కార్యక్రమానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని, అక్కడ 21వ తారీఖున జూన్ 21వ తారీఖున యోగా డే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారండి. దానికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ యోగా డే కార్యక్రమం విజయవాడ వెస్ట్ బైపాస్ పైన ఎక్కడ నిర్వహిస్తారు అని కనుక మనం చూసినట్లయితే, కరెక్ట్గా ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాసు కృష్ణానదిని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బాహుబలి బ్రిడ్జిని నిర్మాణం చేశారు అని మనందరికీ తెలుసు. అది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. మనకి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మెయిన్ మీడియా ద్వారా కానివ్వండి, బాహుబలి బ్రిడ్జి అని దానికి పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ బాహుబలి బ్రిడ్జి పైన మొత్తం 3 కిలోమీటర్ల మేర ఈ యోగా డే కార్యక్రమం నిర్వహణకే ఏర్పాట్లు చేస్తున్నారు అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. మొత్తం 3 కిలోమీటర్ల మేర ఈ విధంగా గ్రీన్ మ్యాట్లు, అలాగే యోగా మ్యాట్లతో మొత్తాన్ని సిద్ధం చేసి మరియు ఈ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడైతే కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది, నిర్ణయం తీసుకుందని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. అదే కనుక జరిగితే అండి, ఒకవైపునేమో సన్ రైజింగ్, మరొక వైపునేమో కృష్ణానది ప్రవాహం, మరొక వైపునేమో ఈ యోగా కార్యక్రమం, ఇవన్నీ చూసినట్లయితే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ని అయితే మనందరం చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుందండి. మరొక గొప్ప కార్యక్రమానికి రాజధాని అమరావతి
వేదిక కాబోతుంది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఈ ప్రపంచ యోగా డే కార్యక్రమానికి అమరావతిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని సమాచారం అయితే ఉందండి. ఈ కార్యక్రమానికి రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, మంగళగిరి, అలాగే అమరావతి పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయండి. అయితే ప్రతి సంవత్సరం ఈ యోగా డే ఉత్సవాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల రోజుల పాటు చేస్తారండి. అయితే ఈ సంవత్సరం యుద్ధాల కారణంగా పొదుపు చర్యలలో భాగంగా 15 రోజులు మాత్రమే ఈ ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారండి. జూన్ 7వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. అందరికీ లాస్ట్ ఇయర్ ఏదైతే విశాఖపట్నంలో జరిగిందో యోగా డే కార్యక్రమం, దానికి వచ్చినటువంటి 5 లక్షల మంది ప్రజలకి కూడా ప్రతి ఒక్కరికి ఒక యోగా మ్యాటు మరియు ఒక టీషర్ట్ కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి అలాగే ఇస్తారేమో మనకైతే తెలియదు కానివ్వండి. ఇక్కడైతే ఏర్పాట్లను చూసినట్లయితే చాలా రిచ్గా హైలైట్గా చేస్తున్నారని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కొత్త యోగా మ్యాట్లేనండి. మరలా మీకు నేను చెప్తున్నాను, ఇదంతా కూడా N16 రోడ్డు పైన జరుగుతున్నటువంటి డెమో కార్యక్రమం ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నానండి, జూన్ 21వ తారీఖున జరగబోయేటువంటి యోగా డే కార్యక్రమం బాహుబలి బ్రిడ్జ్ పైన 3 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మాత్రం ఆ విజువల్ని ఖచ్చితంగా చూసి తీరాలండి. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి భారీగా ఏర్పాట్లు ఉంటాయి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి విషయం. ఇదండి వివరణ. అందరికీ నమస్కారం. ఒక ఛాంబర్లో చేస్తాను.